అగ్గిపెట్టి ఈ అగ్గిపెట్టితో నేనేం చేస్తాను? సిగరెట్ ఇవ్వయ్యా. అగ్గిపెట్టి ఇచ్చినాడు, సిగరెట్ ఇవ్వాలని తెలీదు. అగ్గిపెట్టి ఇస్తున్నాడు, అగ్గిపెట్టి. పోలీసు ఉద్యోగం అంటే దొంగల్ని పట్టుకోవటం అనుకున్నాను. ఇలాగ దొరగారింట్లో బట్టలు ఉతకటం, పిల్లల్ని స్కూల్లో దింపటం, ఇలాగ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రొఫెషనల్ సీక్రెట్ బయట పెట్టకూడదు, మన పరువు పోద్ది. ఫాలో మీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం వైకుంఠం, బాగున్నావా? తమరు దయా. మీరెలా ఉన్నారు బాబు? అమ్మగారు అంతా బాగున్నారా? గురు, నువ్వు 2 టౌన్ హెడ్ అయి ఉండి ఒక బిచ్చగాడికి చేతులకి దండం పెడతావేంటి? ఎవడరా బిచ్చగాడు? జీతం పెంచాలని గవర్నమెంట్ ని, జీతం చాలటం లేదని ప్రజలను అడుగుతూనే మనవరా బిచ్చగాళ్ళం. ఆయన బిచ్చగాడు కాదురా, అసలు పోలీస్ అన్న పదానికి అర్థం చెప్పిన రియల్ పోలీస్ ఆఫీసర్ సీతారామరాజు. కారు చెక్ చేయాలి, డిక్కి తెరు. కారు ముందున్న నెంబర్ చూసి ఆపావా? ముందున్న నెంబరే కాదురా, కారుకు వెనకున్న డిక్కీలో ఏముందో కూడా తెలుసు. కమాన్, ఓపెన్ ఇట్. సార్, కోట్లు విలువ చేసే హెరాయిన్ సార్. కోట్ల విలువ చేసే హెరాయిన్ స్మగుల్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? అరెస్ట్ హిమ్. నన్ను అరెస్ట్ చేస్తే మీ బతుకులు బరస్ట్ అవుతాయి. మా బాస్ దేవేంద్ర తలుచుకుంటే మీ తలల మీద ఉన్న టోపీలు. అరెస్ట్ హిమ్ అండ్ సీజ్ ది కంట్రీ. సావిత్రి, వస్తున్నా అని సమాధానం తప్ప నువ్వు మాత్రం కిందికి రావు. అబ్బా, ఏమిటండి హడావడి? మనం వెళ్తున్న బట్టలు కొట్టుకునే పెళ్లికి కాదు. ఇంకా మనం వెళ్ళట్టే బట్టల కొట్టుకి. ఏ స్పీకింగ్. నీ కస్టడీలో ఉన్న మా జార్జిని విడుదల చేయాలి. ఎవరిని? ఆ దొంగ సరుకు జార్జినా? అసలు ఎవరు నువ్వు? ప్రశ్నలొద్దు, చెప్పింది చెయ్యి. నువ్వు జీవితాంతం దర్జాగా మహారాజులాగా బతికే ఏర్పాటు నేను చేస్తాను. ఓకే? నా బతుకు డబ్బుతో కాదురా, డ్యూటీతో ముడిపడి ఉంది. లక్షలు కుమ్మరించినా, 1,00,000 మంది చెప్పినా జార్జిని మాత్రం వదిలిపెట్టను. దట్స్ ఆల్. ఎవరండి అది? దారిన పోయే ఏనుగును చూసి మురిగే ఊర కుక్కలు. పద. హలో సార్, మీకు ఫోన్. ఏ స్పీకింగ్. చల్లగాలికి బయటకు వచ్చావు. ఇప్పటికైనా మనసు మార్చుకున్నావా? మా జార్జిని విడుదల చేస్తున్నావా లేదా? షట్ అప్. హలో సార్, మీకు ఫోన్. అలాగేనండి సార్, మీకు ఫోన్. నో సార్, మీకు ఫోన్. ఇప్పటికైనా గ్రహించావా? నీ ప్రతి కదలికి నీ 1000 కళ్ళతో కనిపెడుతున్నాన్ని. పెళ్ళానికి ఏ నేత చేరకుండానికో బట్టల షాప్కి వచ్చుంటావు. నేను చెప్పినట్టు చేస్తే ఆ బట్టల షాప్ని నీ సొంతం చేస్తాను. కమాన్, చార్జిని విడుదల చేయి. స్టాప్ ఇట్, చీట్. 4 బంగళాలు, 40 కోట్లు సొంతం చేసుకుని కోటీశ్వరుడు అని విరమిగుతున్నావు. మరి నేను ఈ దేశమే నాదని గర్విస్తున్నాను. ఆ విస్కీ గ్లాస్ పక్కన పెట్టి నేను చెప్పేది విను. నేను జార్జ్ అరెస్ట్ తో చేతులు ముడుచు కూర్చుంటాను అనుకో. త్వరలోనే నిన్ను నీ ముఠాన్ని కటకటాల వెనక్కి పంపకపోతే నా పేరు సీతారామరాజు కాదు. ఎవరు మీరు? అలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రా సీతారామరాజు గారు. మరి వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదా గురు? ఒరే కైలాసం, వాళ్ళ దగ్గర లక్షల డబ్బు ఉందిరా. ఆ డబ్బుతో న్యాయాన్ని, చట్టాన్ని లొంగ తీసుకున్నారు. పాపం సీతారామయ్య గారు ఆస్తి పోయి అవిటివాడై ఇలా కష్టపడి బతుకుతున్నారు. దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది? సిన్సియారిటీ పనికిరాదు గురు. అంటే లంచాలు కొట్టేయాలి. అది పద. ఓకే.